ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పైన భౌతికంగా వ్యక్తిగతంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడిన మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తిపై చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరి ఎంఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన వారిని ఈ దేశం నుంచి బహిష్కరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, మేధావులను, ప్రజాస్వామ్యవాదులను తప్పుపడుతూ మాట్లాడటంపై చట్టపరమైన కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసు అధికారులను కోరారు. ఇక ఇలాంటి వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోకపోతే జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీరిపైన ఫిర్యాదు చేస్తున్నామని, వెంటనే ముఖ్యమంత్రి, డీజీపీ స్పందించాలని అన్నారు. ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సమితి గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న తరుణంలో మరి దేశ సుప్రీంకోర్టు మాదిగలకు న్యాయం రిజర్వేషన్ వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు కోరికిచ్చి ఇది రాష్ట్రాలకు చెందిన ప్రక్రియ కాబట్టి రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని చెప్పి చేసిన ప్రకటన స్వాగతిస్తూ అన్ని రాష్ట్రాలు చేస్తున్న తరుణంలో ఏదైతే మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పోరాటాన్ని చూసి ఇతర కుల సంఘాలు కూడా మనకు మద్దతు ఇస్తున్న సందర్భంలో మరి మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తి గారు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా కుల సంఘాలను కూడా బహిష్కరించాలని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే మీరు రామ్మూర్తి గారు మీరు చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనుక తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై మాల మహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి శ్రీధర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని ఎంఆర్పీఎస్ నాయకుల మీద దాడులు చేస్తున్నారు, శిక్షితరం చేసే విధంగా మాట్లాడుతున్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద వివిధ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసి అతన్ని తక్షణం అరెస్ట్ చేసి మా ఎంఆర్పీఎస్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గతంలో కూడా అనేక సార్లు మాల మహానాడు నాయకత్వంలో